వెల్కమ్ టు ఫోకస్. కరోనా వైరస్ అంతానికి ఆరంభం మొదలైంది. వ్యాక్సినేషన్ పేరిట కేంద్రం చేపట్టిన మహాసంగ్రామానికి తెరతీసింది. ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ ప్రక్రియకు ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వం వహించగా అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సర్వసన్నద్ధమయ్యాయి. యుద్ధ ప్రాతిపదికగా సాగుతున్న వ్యాక్సినేషన్ అప్రతిహతంగా కొనసాగుతుందని, వ్యాక్సినేషన్లో తలెత్తే సమస్యల్ని పరిష్కరిస్తామని కేంద్రం చెబుతుంది. ఏదేమైనా భారత్లో వ్యాక్సినేషన్ ప్రపంచ దేశాలకే ప్రమాణికంగా మారింది. కరోనా వైరస్ మహమ్మారిపై పోరులో భాగంగా ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమానికి భారత్ నేడు శ్రీకారం చుట్టింది. టీకా పంపిణీ ప్రక్రియను ప్రధాని నరేంద్ర మోదీ ఈ రోజు ఉదయం 10:30 వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు. దేశవ్యాప్తంగా మొత్తం 3006 కేంద్రాల్లో టీకా పంపిణీ చేపట్టగా తొలి రోజు ఒక్కో కేంద్రంలో 100 మందికి టీకా ఇస్తున్నారు. కోవిడ్ వ్యాక్సినేషన్ ప్రక్రియ భారత్లో శనివారం ప్రారంభమైంది. ఈ టీకా పంపిణీపై యావత్తు ప్రపంచం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తొలి దశలో 3 కోట్ల మందిని ఫ్రంట్ లైన్ యోధులకు టీకా ఇచ్చారు. తొలి దశలో వైద్య సిబ్బందికి టీకా అందజేశారు. కోవిడ్-19 అంతానికి ఈ టీకా కార్యక్రమం ప్రారంభమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ డ్రైవ్ ను ప్రారంభించేందుకు చేసిన ఏర్పాట్లను ఆయన సమీక్షించారు. వ్యాక్సిన్ పంపిణీ ప్రారంభమైంది కదా అని నిర్లక్ష్యంగా వ్యవహరించవద్దని, ప్రజలందరూ కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని కేంద్ర మంత్రి సూచించారు. టీకా పంపిణీకి సంబంధించిన మార్గదర్శకాలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం తెలియజేసింది. టీకా ఇచ్చే గదిలో 30 మంది కూర్చునేలా ఏర్పాట్లు చేశారు. మాస్క్ ధరించడం, శానిటైజర్తో చేతులను శుభ్రం చేసుకోవడం, 6 అడుగుల భౌతిక దూరం నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. గతంలో ఏదైనా టీకా తీసుకున్నప్పుడు దుష్ప్రభావం తలెత్తిన చరిత్ర ఉన్నవారికి, 18 ఏళ్ల లోపు వారికి, గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు టీకాలివ్వరు. కరోనా పాజిటివ్ ఉన్న వ్యక్తికి కరోనా నిర్ధారణ కాకపోయినా జలుబు, దగ్గు, జ్వరం వంటి లక్షణాలున్న వారికి కూడా టీకా వేయడం లేదు. టీకా వేసినట్టు గుర్తుగా లబ్ధిదారుల ఎడమ చేతి వేలిపై ఎన్నికల్లో వినియోగించే సిరా చుక్క వేస్తారు. లబ్ధిదారులకు దుష్ఫలితాలు కనిపిస్తే వెంటనే చికిత్స అందిస్తారు. ఇందుకోసం రాష్ట్ర స్థాయిలో నోడల్ అధికారులను నియమించారు. తగిన వైద్య సామాగ్రిని ఎక్కడికక్కడ అందుబాటులో ఉంచారు. ఇక టీకా కార్యక్రమం ముందుకు సాగే కొద్దీ అవసరమైన చోట్ల అదనపు టీకా కేంద్రాలను ఏర్పాటు చేసే వెసులుబాటు జిల్లా అడ్మినిస్ట్రేటర్లకు ఉంటుందని ఆరోగ్య శాఖ తెలిపింది. అలాగే టీకా కార్యక్రమం కోసం తమ వద్ద ఉన్న ప్రజల సమాచారాన్ని వినియోగించుకోవడానికి కేంద్రానికి ఎన్నికల కమిషన్ అనుమతినిచ్చింది. వ్యాక్సినేషన్ డ్రైవ్ కోసం 50 ఏళ్లు దాటిన వారికి ఆ లబ్ధిదారులను గుర్తించేందుకు సహకరించాల్సిందిగా డిసెంబర్ 31న కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ సునీల్ అరోరాకు లేఖ రాశారు. ఈ లేఖపై విస్తృత స్థాయిలో చర్చలు జరిపిన ఈసీ సానుకూలంగా స్పందించింది. తాము ఇచ్చే సమాచారాన్ని టీకా కార్యక్రమం ముగిశాక డిలీట్ చేయాలని షరతు విధించింది. ఎక్కడ ఎంత వ్యాక్సిన్ నిల్వ ఉంది, ఇంకా ఎన్ని డోసులు అవసరం తదితర అంశాలను కోవిన్ యాప్ ద్వారా ఎప్పటికప్పుడు అధికారులు తెలుసుకోనున్నారు. తొలి దశలో ప్రభుత్వ, ప్రైవేటు ఆరోగ్య, ఐసీడీఎస్ సిబ్బందికి వ్యాక్సిన్ ఇస్తారు. కరోనా వ్యాక్సిన్ పంపిణీ ప్రక్రియ, వ్యాక్సిన్ పై ఇతర సందేహాల నివృత్తి కోసం కేంద్రం ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేసింది. 1075 నెంబర్తో టోల్ ఫ్రీ కాల్ సెంటర్ను ప్రారంభించింది. టీకా కేటాయింపులపై కేంద్ర ఆరోగ్య శాఖ పూర్తి స్పష్టతనిచ్చింది. వ్యాక్సినేషన్ డోసుల కేటాయింపులో ఏ రాష్ట్రం పైన వివక్ష చూపే ప్రశ్నే లేదని స్పష్టం చేసింది. ఇది ముందుగా సరఫరా చేస్తున్న వ్యాక్సిన్ డోసులు రానున్న వారాల్లో డోసుల సరఫరా కొనసాగిస్తామని, టీకా సరఫరాలో లోటు జరుగుతుందనే ప్రశ్న ఉత్పన్నం కాదని పేర్కొన్నారు. 16న జరిగే కోవిడ్ వ్యాక్సినేషన్ నేపథ్యంలో పోలియో టీకా కార్యక్రమం పల్స్ పోలియో జనవరి 31వ తేదీకి వాయిదా పడిందని ఆరోగ్య శాఖ తెలిపింది. రాష్ట్రపతి కార్యాలయం అధికారులతో సంప్రదింపుల అనంతరం పల్స్ పోలియోను రీస్కెడ్యూల్ చేసినట్లు వివరించింది. దేశంలో 24 గంటల్లో 15,590 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,05,27,683కు చేరుకుందని ఆరోగ్య శాఖ వెల్లడించింది.
24 గంటల్లో కరోనా కారణంగా 191 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 151,918కు చేరుకుందని పేర్కొంది. ఢిల్లీలో 81 ప్రాంతాల్లో టీకాలు వేయడం జరుగుతుందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. ఈ కేంద్రాల్లో రోజుకు 100 మంది చొప్పున వారానికి 4 రోజులలో టీకాలు వేయడం జరుగుతుందని తెలిపారు. ఇప్పటి వరకు కేంద్రం నుంచి రాష్ట్రానికి 2,74,000 డోసుల వ్యాక్సిన్లు వచ్చాయి. కేంద్రం మరో 10% వ్యాక్సిన్లను అదనంగా ఇస్తుంది. ఇక ప్రతి వ్యక్తికి 2 డోసులు ఇస్తామని, ప్రస్తుతం 1,20,000 మంది ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్లు ఇస్తున్నామని తెలిపారు. ఢిల్లీలో వ్యాక్సిన్ కేంద్రాల సంఖ్యను 1000కి పెంచుతున్నామన్నారు. తెలంగాణ వ్యాప్తంగా 1,213 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. మొదటి విడతగా నేటి నుంచి 139 కేంద్రాల్లో వ్యాక్సినేషన్ చేస్తారు. హైదరాబాద్లోని 13 సెంటర్లలో నేడు వ్యాక్సినేషన్ ఉంటుంది. మొదటి ప్రాధాన్యంగా నేడు ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ ఇస్తారు. వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమాన్ని నిమ్స్లో రాష్ట్ర గవర్నర్ ప్రారంభిస్తారు. ఏపీలో సీఎం జగన్మోహన్ రెడ్డి విజయవాడ జీజీహెచ్లో వ్యాక్సినేషన్ ప్రారంభిస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 332 వ్యాక్సినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రతి కేంద్రంలో 6 సిబ్బంది నియమించారు. సుమారు 2,000 మంది సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తొలి విడతలో 3.83 లక్షల మంది వైద్య సిబ్బందికి టీకాలు వేస్తారు. రాష్ట్రానికి ఇప్పటికీ 4.77 లక్షల కోవిషీల్డ్, 20,000 కోవాక్సిన్ వ్యాక్సిన్లు చేరుకున్నాయి. కోవిడ్ వ్యాక్సిన్ ను ఎవరికి వేయాలి, ఎవరికి వేయొద్దు, వ్యాక్సిన్ తీసుకున్నాక వచ్చే సమస్యలు ఏంటి, వ్యాక్సినేషన్ సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన సూచనలు చేసింది. వ్యాక్సిన్ వేసుకునే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాయి. కేవలం 18 ఏళ్లు నిండిన వారికి మాత్రమే టీకాలు వేస్తారు. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు టీకా ఇవ్వకూడదు. వీరిపై ఇప్పటి వరకు టీకా ప్రయోగాలు చేయలేదు. కరోనా టీకా వేసుకున్నాక 14 రోజుల్లోపు 14 రోజుల తర్వాతే ఇతర టీకాలు తీసుకోవాలి. ప్రస్తుతానికి టీకా మార్పు సాధ్యం కాదు. ఫస్ట్ డోస్ ఏ టీకా తీసుకున్నారో సెకండ్ డోస్ కూడా అదే టీకా తీసుకోవాలి. ఉదాహరణకు మొదటి డోస్ను కోవాక్సిన్ తీసుకుంటే రెండో డోస్ కూడా కోవాక్సిన్ నే వేయించుకోవాలి. ఇప్పటి వరకు కరోనా వస్తే ఆ వ్యాధి నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే టీకాలు వేస్తారు. కోవిడ్ నుంచి కోలుకున్న వారికి నెగటివ్ వచ్చిన 4 నుంచి 8 వారాల తర్వాత కోవిడ్ వ్యాక్సిన్ వేసుకోవాలి. కోవిషీల్డ్ వ్యాక్సిన్ తో టీకా వేసిన చోట కొంచెం నొప్పి ఉంటుంది. తలనొప్పి, కండరాల నొప్పులు, అలసట, జ్వరం, వణుకు, కీళ్ల నొప్పులు, వికారం వంటివి రావచ్చు. కోవాక్సిన్ టీకా తీసుకున్న తర్వాత టీకా వేసిన చోట నొప్పి ఉంటుంది. కాస్త వాపు రావచ్చు. తలనొప్పి, జ్వరం, కడుపు నొప్పి, వికారం, వాంతులు, చెమటలు పట్టడం, జలుబు చేయడం, దగ్గు వంటివి రావచ్చు. వ్యాక్సినేషన్ అనంతరం వచ్చే ఈ స్వల్ప ఇబ్బందుల నుంచి ఉపశమనం పొందేందుకు పారాసెటమాల్ వేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా 2,934 వ్యాక్సినేషన్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర రాజధానుల నుంచి ఆయా కేంద్రాలకు టీకాలను తరలించారు. టీకా కేంద్రాల్లో సంబంధిత అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభ రోజున దేశవ్యాప్తంగా సుమారు 3 లక్షల మందికి వ్యాక్సిన్ వేశారని తెలుస్తోంది. ఒక్కో కేంద్రంలో 100 మందికి వ్యాక్సిన్ వేస్తారు. తొలి దశలో ఫ్రంట్ లైన్ వారియర్స్ కు వ్యాక్సిన్లు వచ్చాక రెండో దశలో 50 ఏళ్లు పైబడిన వారు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి టీకాలు వేస్తారు. ప్రస్తుతానికి కోవాక్సిన్, కోవిషీల్డ్ వ్యాక్సిన్లలో తమకు నచ్చిన టీకాను ఎంచుకునే అవకాశం లేదు. కోవిడ్ వ్యాక్సినేషన్ కేంద్రంలో ఏది అందుబాటులో ఉంటే దాన్నే వేసుకోవాలి. కోవిడ్ వ్యాక్సిన్ ను 28 రోజుల వ్యవధిలో 2 డోసులు ఇస్తారు. వ్యాక్సిన్ తీసుకున్న 14 రోజుల తర్వాతే టీకాల ప్రభావం ప్రారంభమవుతుంది. శరీరంలో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే వెల్లడించింది. టీకాలు వేసుకున్న తర్వాత కోవిడ్ నిబంధనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. ఇప్పటికే దేశవ్యాప్తంగా 1,65,00,000 వ్యాక్సిన్ డోసులను కేంద్రం సరఫరా చేసింది. ఇందులో ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ కనిపెట్టిన ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఒకటి. ఈ టీకాను మన దేశంలో సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేస్తోంది. మరో టీకా కోవాక్సిన్.
దీన్ని మన హైదరాబాద్ కంపెనీ భారత్ బయోటెక్ రూపొందించింది. వ్యాక్సినేషన్ ను కేంద్ర ఆరోగ్య శాఖ ఎప్పటికప్పుడు పరిశీలించనుంది. వ్యాక్సిన్ వేసుకునే వారి పేర్లను ఇప్పటికే కోవిన్ వెబ్సైట్ ద్వారా యాప్లో నమోదు చేశారు. వ్యాక్సిన్ తీసుకోవాలనుకునే వారు తప్పకుండా ఈ వెబ్సైట్ లేదా యాప్లో పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. వ్యాక్సిన్ స్టాక్, బెనిఫిషరీస్ వివరాలు కోవిన్ వెబ్సైట్లో ఉంటాయి. మొదటి డోస్ తీసుకున్నాక 28 రోజులకు రెండో డోసు ఇస్తారు. 2 డోసులు తప్పనిసరిగా తీసుకోవాలి. రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వ్యాక్సినేషన్ ఉంటుంది. ఆయా రాష్ట్రాల్లో పరిస్థితిని బట్టి వారంలో 3 నుంచి 4 రోజుల వ్యాక్సిన్ వేస్తారు. ప్రారంభం కానున్న వ్యాక్సినేషన్ డ్రైవ్ కు అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సిద్ధమయ్యాయి. వ్యాక్సినేషన్ స్టార్ట్ అవుతున్నందున అన్ని కేంద్రాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దేశవ్యాప్తంగా ఈ డ్రైవ్ ను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభిస్తుండగా ఆయా రాష్ట్రాల్లో మంత్రులు, గవర్నర్లు ప్రారంభించనున్నారు. వ్యాక్సినేషన్ కోసం ఎగబడొద్దని, ప్రయారిటీ ప్రకారం అందరికీ అందేలా చూస్తామని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్ కు చెందిన బయోలాజికల్ రష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్ వి, జైడస్ క్యాడిల్లా తయారు చేసిన జైకోవ్-డి, జెనోవా సంస్థల వ్యాక్సిన్లు కూడా ట్రయల్స్ దశలో ఉన్నాయని వెల్లడించింది. వీటిలో జైకోవ్-డి వ్యాక్సిన్ 3వ దశ ప్రయోగాల్లో ఉంది. ఇక స్పుత్నిక్ వి 2వ దశ, బయోలాజికల్ 1వ దశ ప్రయోగాలను పూర్తి చేసుకున్నాయి. జెనోవా సంస్థ RNA ఆధారిత కరోనా వ్యాక్సిన్ ను అభివృద్ధి చేస్తోంది. ప్రయోగ దశలో ఉన్న ఈ టీకాలు విజయవంతమైతే వాటికి కూడా మార్కెట్లో తీసుకునే అవకాశం ఉంది. కోవిషీల్డ్ టీకాను 2020 నవంబర్ 1వ తేదీన సిరమ్ ఇన్స్టిట్యూట్ తయారు చేసింది. ఈ రెండు సురక్షితమైనవేనని ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. వీటిలో ఏ టీకా వేసుకోవాలో ఎంపిక చేసుకునే అవకాశం ఉండదని, ఈ రెండింటిలోనే ఏదో ఒక టీకా అందుతుందని స్పష్టం చేసింది. అయితే కరోనా టీకా తయారీ కాలపరిమితి ముగిసే తేదీ, దీంతో పాటు బ్యాచ్ నెంబర్ను ఖచ్చితంగా ముద్రిస్తారు. కరోనా నివారణకు సీరం ఇన్స్టిట్యూట్ తయారు చేసిన కోవిషీల్డ్ టీకా అందుబాటులోకి వచ్చింది. ఈ నెల 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కానుంది. ఈ టీకా కాల పరిమితి 2021 మార్చి 29వ తేదీ వరకు ఉంటుంది. భారత్లో కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమం ఈ రోజు భారీ స్థాయిలో మొదలైంది. రేపటి నుంచి దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ సందర్భంగా ఎలా రిజిస్టర్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్కు ఏ పత్రాలు కావాలి, విధి విధానాలేంటి, కోవిన్ యాప్లో ఏ వ్యాక్సిన్ ఇస్తారు. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని సజావుగా నిర్వహించేందుకు తోడ్పడాలన్న ప్రాథమిక ఉద్దేశంతో కోవిన్ యాప్ తీసుకొచ్చామని, దీని ద్వారా వ్యాక్సిన్ తీసుకునేందుకు ప్రజలు దరఖాస్తు కూడా చేసుకోవచ్చని భారత ప్రభుత్వం అంటోంది. కోవిడ్-19 వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసేందుకు కోవిన్ డిజిటల్ వేదికగా నిలుస్తుందని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి రాజేష్ భూషణ్ అన్నారు. ఈ యాప్లో వ్యాక్సినేషన్ కు సంబంధించిన డేటా, గణాంకాలు నమోదవుతాయని, వివిధ రాష్ట్రాల్లో, కేంద్రపాలిత ప్రాంతాల్లోని ఆరోగ్య సిబ్బందికి సంబంధించి డేటాబేస్ కూడా రూపొందిస్తామని చెప్పారు. ఈ యాప్ పేరు విషయంలో కాస్త అయోమయం నెలకొంది. అధికారిక వెబ్సైట్లో కోవిన్ పూర్తి పేరును కోవిడ్-19 పై విజయం అని అర్థం వచ్చేలా కోవిన్ విన్నింగ్ ఓవర్ కోవిడ్-19 అని పెట్టారు. మరోవైపు భారతీయ మీడియా మాత్రం దీన్ని కోవిడ్ వ్యాక్సిన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ అని పిలిచింది. ప్రస్తుతానికి మాత్రం కోవిన్ యాప్ ప్లేస్టోర్లో గానీ, యాప్ స్టోర్లో గానీ అందుబాటులో లేదు. అయితే ఇదే పేరుతో కొన్ని నకిలీ యాప్లు ఆ వేదికల్లో కనిపిస్తున్నాయి. ఈ విషయమై ఇటీవల భారత ఆరోగ్య శాఖ ప్రజలను హెచ్చరించింది. నకిలీ యాప్ల పట్ల జాగ్రత్తగా ఉండాలని
వాటిని డౌన్లోడ్ కానీ షేర్ కానీ చేయొద్దని సూచించింది. కోవిన్ యాప్ ను ఎప్పుడు అందుబాటులోకి తెచ్చేది సమయం వచ్చినప్పుడు ప్రకటిస్తామని వివరించింది. ప్రభుత్వం అధికారికంగా ప్రకటించి ఈ యాప్ ను ప్లేస్టోర్, యాప్ స్టోర్ లో అందుబాటులోకి తెస్తుంది. ప్రజలందరికీ SMS ద్వారా యాప్ డౌన్లోడ్ లింక్ ను పంపే అవకాశాలున్నట్లు కూడా భావిస్తున్నారు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకునేవారు ముందుగా కేంద్ర ఆరోగ్య శాఖ రూపొందించిన కోవిన్ ప్లాట్ఫామ్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. లబ్ధిదారులకు టీకా ఇచ్చే సమయం, ప్రాంతం ఇటువంటి వివరాలను ముందుగా అధికారులు అందులో పొందుపరుస్తారు. రెండో డోసుకు సంబంధించిన సమాచారం కూడా అందులోనే ఉంటుంది. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఏవైనా దుష్ప్రభావాలు ఎదురైతే కోవిన్ ద్వారా రిపోర్ట్ చేయడం లేదా అందులో ఉండే కాల్ సెంటర్లకు తెలియజేసే వీలుంటుంది. 2 డోసులు పూర్తయిన తర్వాత ఈ సర్టిఫికేట్ కూడా ఈ యాప్ ద్వారానే పొందవచ్చు. దీనిలో చాలా మాడ్యూళ్లు ఉండబోతున్నాయి. ఈ యాప్ ను ఉపయోగించి అధికారులు అవసరానికి తగ్గట్లుగా డేటా అప్లోడ్ చేస్తారు. వ్యాక్సిన్ కోసం దరఖాస్తు చేసుకున్న వారున్న ప్రాంతాల్లో శిబిరాలు ఏర్పాటు చేస్తారు. వ్యాక్సినేషన్ ఎప్పుడు నిర్వహించేది సమాచారం కూడా ఇస్తారు. ఇక వ్యాక్సిన్ తీసుకున్న వారికి SMS ద్వారా సమాచారం అందుతుంది. వారికి QR కోడ్తో ఉన్న సర్టిఫికెట్లు ఇస్తారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను సులభతరం చేసేందుకు ప్రభుత్వం రూపొందించిన మొబైల్ అప్లికేషన్ ఇది. అయితే ఇది ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం కాలేదు. అందుకే సాధారణ ప్రజలు ప్రస్తుతానికి ఇందులో రిజిస్టర్ అవ్వడం కుదరదు. సంబంధిత ప్రభుత్వ శాఖల అధికారులకు మాత్రమే ఇప్పుడు ఇది అందుబాటులో ఉంది. యాప్ పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాక రిజిస్ట్రేషన్ కు 3 పద్ధతుల్లో అవకాశం కల్పిస్తారు. మొదటిది స్వీయ రిజిస్ట్రేషన్, రెండోది వ్యక్తి పేరిట రిజిస్ట్రేషన్, మూడోది బల్క్ రిజిస్ట్రేషన్. అయితే వీటిని ఎలా చేసుకోవచ్చు దానిపై ఇంకా స్పష్టత లేదు. రిజిస్ట్రేషన్ కోసం ఫోటోతో ఉన్న గుర్తింపు కార్డు అవసరం. సెల్ఫ్ రిజిస్ట్రేషన్ కోసం ఈ వ్యాక్సిన్ ఫామ్ ను నింపాల్సి ఉంటుంది. ఇందుకు ఓటర్ కార్డు, ఆధార్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాన్ కార్డు లాంటి 12 రకాల గుర్తింపు కార్డులు, పత్రాలు ఏదో స్వీకరిస్తారు. రిజిస్టర్ చేసుకున్న వారి మొబైల్ నెంబర్ కు SMS ద్వారా రిజిస్ట్రేషన్ కు సంబంధించిన సమాచారం అందుతుంది. దీనితో పాటు వ్యాక్సిన్ ఇచ్చే ప్రదేశం, తేదీ, సమయం లాంటి సమాచారం కూడా ఇస్తారు. కోవిన్ యాప్ లో 5 మాడ్యూళ్లు ఉంటాయి. అవి అడ్మినిస్ట్రేటర్ మాడ్యూల్, రిజిస్ట్రేషన్ మాడ్యూల్, వ్యాక్సినేషన్ మాడ్యూల్, బెనిఫిషియరీ అక్నాలెడ్జ్మెంట్ మాడ్యూల్, రిపోర్ట్ మాడ్యూల్. అడ్మినిస్ట్రేషన్ మాడ్యూల్ వ్యాక్సినేషన్ కార్యక్రమాల నిర్వహణలో భాగమయ్యే వారి కోసం ఏర్పాటు చేశారు. రిజిస్ట్రేషన్ మాడ్యూల్ ద్వారా రిజిస్టర్ అయిన వారి సమాచారం అడ్మినిస్ట్రేటర్లకు అందుతుంది. ఆ తర్వాత శిబిరాలు ఏర్పాటు చేసి వ్యాక్సినేషన్ చేస్తారు. వ్యాక్సినేషన్ చేయించుకున్న వారికి అవసరమైన సమాచారం, అలర్ట్స్ కూడా అందుతాయి. వ్యాక్సినేషన్ మాడ్యూల్లో లబ్ధిదారుల వివరాలను కూడా తనిఖీ చేసి వారి వ్యాక్సినేషన్ కు సంబంధించిన వివరాలను అప్డేట్ చేస్తారు. బెనిఫిషియరీ మాడ్యూల్లో ఆ సమాచారం, QR కోడ్, సర్టిఫికెట్లు అందుతాయి. రిపోర్ట్ మాడ్యూల్లో ఎంతమంది వ్యాక్సినేషన్ శిబిరాల్లో పాల్గొన్నారు, ఎంతమంది 2వ డోస్ తీసుకోవాల్సి ఉంది, అలాంటి సమాచారం ఉంటుంది. అయితే యాప్ ఇంకా అందుబాటులోకి రానప్పటికీ ప్రజల గోప్యతకు ప్రమాదం ఉండొచ్చంటూ అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఏడాదికి పైగా ప్రపంచవ్యాప్తంగా విలయతాండవం చేసిన కరోనా రక్కసికి అంతం పలికే ప్రక్రియ ఆరంభమైంది. దేశంలో నేడు కోవిడ్ టీకాలు వేయడం షురూ అయింది. ఒక్కో సెంటర్లో 100 మంది చొప్పున టీకాలు వేశారు. అయితే ఈ అంశంపైన పూర్తిస్థాయి రివ్యూ ఆధారంగా ముందడుగు వేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తుంది. దీనిలో భాగంగా కోవిన్ యాప్ను తీసుకురావాలని, మరిన్ని వ్యాక్సిన్ సెంటర్లను పెంచాలని